నమస్కారం. మీరు కూడా టైలరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ వీడియోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వీటి ద్వారా మీరు టైలరింగ్ వ్యాపారాన్ని ఎటువంటి ప్రాంతంలో ప్రారంభిస్తే లాభసాటిగా ఉంటుందో తెలుసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా టైలరింగ్ వ్యాపారాన్ని ఎటువంటి షాపులో పెట్టాలి, వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఏమేమి వస్తువులు అవసరం ఉంటాయి, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, టైలరింగ్కి సంబంధించి ట్రైనింగ్ ఎక్కడెక్కడ తీసుకోవచ్చు, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ వ్యాపారంలో ఏమేమి వస్తువులను తయారు చేయవచ్చును, దీనిలో వచ్చే సమస్యలు, వాటికి తీసుకోవలసిన జాగ్రత్తలు, కస్టమర్లను ఆకర్షించడం ఎలా మొదలగు విషయాల గురించి వివరంగా తెలుసుకోవచ్చు. ముందుగా టైలరింగ్ వ్యాపారాన్ని ఎటువంటి ప్రాంతంలో ప్రారంభిస్తే లాభసాటిగా ఉంటుందో తెలుసుకుందాం. వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభిస్తే బాగుంటుందన్నది మీ గ్రామం యొక్క సైజు పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీది చిన్న గ్రామం అయితే మీరు మీ ఇంటి వద్దనే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అలా కాకుండా మీది పెద్ద గ్రామం అయినట్లయితే మీరు మీ గ్రామస్తులకు అందుబాటులో ఉండే ప్రదేశంలో, అంటే మార్కెట్ ప్రదేశంలో కానీ లేదా సెంటర్లో కానీ వ్యాపారాన్ని ప్రారంభిస్తే బాగా జరిగే అవకాశం ఉంటుంది. స్థలాన్ని నిర్ణయించుకునేటప్పుడు పోటీదారులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవేళ మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే ప్రదేశంలో ఇంతకు ముందే ఒక టైలరింగ్ షాపు గనక ఉన్నట్లయితే టైలరింగ్ వ్యాపారాన్ని అసలు ప్రారంభించవచ్చునా, ఒకవేళ ప్రారంభించాలి అంటే ఎక్కడ ప్రారంభిస్తే పోటీని తట్టుకోగలుగుతారు మొదలగు వివరాల కోసం మీరు మీ మండలానికి సంబంధించిన బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ యొక్క సహకారాన్ని తీసుకోవచ్చు. ఈ అంశాల ఆధారంగా వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభించాలో నిర్ణయించుకోవాలి. స్థలానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత టైలరింగ్ వ్యాపారాన్ని ఎటువంటి షాపులో ప్రారంభించవచ్చునో తెలుసుకుందాం. టైలరింగ్ షాపులను పలు విధాలుగా ప్రారంభించవచ్చు. ఒకటి, ఈ విధంగా ఇంటి వద్దనే కుట్టు మిషన్లను పెట్టుకొని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. రెండు, ఇక్కడ కనిపిస్తున్నట్లుగా ఒక రేకుల షెడ్డుని కానీ లేదా ఒక బంకుని కానీ తయారు చేయించుకొని అందులో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇటువంటి బంకులను తయారు చేయించుకోవడానికి సైజులను బట్టి 25,000 నుండి 40,000 వరకు ఖర్చు రావచ్చు. మూడు, ఈ విధంగా ఒక షాపును అద్దెకు తీసుకొని అందులో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. చిన్న గ్రామాలలో ఎక్కువగా ఇంటి వద్దనే టైలరింగ్ వ్యాపారాన్ని చేస్తారు. పెద్ద గ్రామాలలో ఎక్కువగా షాపులో కానీ లేదా బంకులో కానీ వ్యాపారాన్ని జరుపుతారు. మీ గ్రామంలోని పరిస్థితులను బట్టి మరియు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ఎటువంటి షాపును ప్రారంభించాలి అనే నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈ నిర్ణయాన్ని తీసుకోవడంలో కూడా మీరు మీ మండలానికి సంబంధించిన బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ యొక్క సహకారాన్ని తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఎటువంటి షాపును పెట్టాలి అనే నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వ్యాపారంలో ఏమేమి వస్తువులు అవసరం ఉంటాయో తెలుసుకుందాం. జెంట్స్ టైలర్లకు 2 రకాల మిషన్లు అవసరం ఉంటాయి. ఒకటి ఓవర్లాక్ మెషిన్, మరొకటి కుట్టు మెషిన్. ఈ రెండింటికి కలిపి మంచి కంపెనీ మిషన్ల కొరకు 15,000 నుండి 20,000 వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. అదేవిధంగా లేడీస్ టైలర్లకు కూడా 2 రకాల మిషన్లు అవసరం ఉంటాయి. ఒకటి మామూలు కుట్టు మిషను, రెండవది జిగ్జాగ్ మిషన్. ఈ రెండింటి కొరకు కూడా మంచి కంపెనీ మిషన్ల కొరకు 15,000 నుండి 20,000 రూపాయల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. ఈ మెషిన్ల యొక్క మెయింటెనెన్స్ కోసం ప్రతి రోజుకు ఒక్కోదానికి 20 రూపాయల వరకు ఖర్చు రావచ్చు. సంవత్సరానికి ఒకసారి 1000 రూపాయల వరకు రిపేర్ కొరకు ఖర్చు అవ్వచ్చు. మంచి కంపెనీ మిషన్ను తీసుకోవడం ద్వారా ఈ రిపేర్ పైన పెట్టేటటువంటి ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇవి టైలరింగ్ వ్యాపారానికి సంబంధించిన మెషిన్ల యొక్క వివరాలు. ఇప్పుడు మనం టైలరింగ్ ట్రైనింగ్ని ఎక్కడ ఇస్తారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది మొదలగు వివరాల గురించి తెలుసుకుందాం. టైలరింగ్ ట్రైనింగ్ని పలు చోట్లలో తీసుకోవచ్చును. కొన్ని చోట్లలో ఉచితంగా శిక్షణ లభిస్తుంది. ఉదాహరణకు గవర్నమెంట్ వారి దగ్గర కానీ లేదా కొంతమంది ఎన్జిఓలు శిక్షణను ఉచితంగా ఇస్తారు. ఇలా ఉచితంగా శిక్షణ ఇచ్చే శిబిరాలలో
2 నుంచి 3 నెలల వరకు శిక్షణ ఇస్తారు. అలా కాకుండా మీరు మీ గ్రామంలోనే శిక్షణ పొందాలి అనుకుంటే మీ గ్రామంలోని మంచి పనితనం వచ్చినటువంటి టైలర్ దగ్గరికి వెళ్ళి అతని వద్ద శిక్షణ పొందవచ్చును. కాకపోతే అతనికి కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మీ గ్రామంలోని టైలర్ల వద్ద శిక్షణ తీసుకోవడం ద్వారా మీకు పని పూర్తిగా వచ్చేంత వరకు శిక్షణ పొందవచ్చును. అంతేకాకుండా వ్యాపారం గురించి బాగా తెలుసుకోవచ్చును కూడా. ఇవి టైలరింగ్ యొక్క ట్రైనింగ్కి సంబంధించినటువంటి వివరాలు. ఇప్పుడు మనం ఈ వ్యాపారానికి సంబంధించి ఎటువంటి సమస్యలు వస్తాయి, వాటిని ఏ విధంగా అధిగమించాలో తెలుసుకుందాం. టైలరింగ్ వ్యాపారస్తులకు వచ్చే అన్నిటికంటే పెద్ద సమస్య చెప్పినటువంటి టైంకి డ్రెస్సులను కుట్టి అందజేయలేకపోవడం. ఇలా టైంకి అందజేయకపోవడం వల్ల కస్టమర్లు మరలా మీ వద్దకు తిరిగి వచ్చే అవకాశం తక్కువ అయిపోతుంది. అందుకోసమని కస్టమర్లకు మాట ఇచ్చేటప్పుడు మీ శక్తికి మించినటువంటి పని చేస్తామని మాట ఇవ్వకూడదు. టైలరింగ్ వ్యాపారస్తులకు వచ్చే మరొక సమస్య వారు చేసేటటువంటి పని సరిగ్గా ఉండకపోవడం వల్ల కస్టమర్లకు నచ్చకపోవడం. అది ఎలాగంటే కుట్టడం సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, లేదా జిప్పులు బటన్లు నాసి రకంవి వేయడం వల్ల కానీ కస్టమర్లకు వీరి యొక్క పనితనం నచ్చదు. ఈ సమస్యను అధిగమించాలంటే మంచి నాణ్యమైన వస్తువులను కుట్టడంలో ఉపయోగించాలి. అది మాత్రమే కాకుండా పని పూర్తిగా వచ్చిన తర్వాత మాత్రమే వ్యాపారాన్ని పెట్టాలి. సగం శిక్షణ తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించకూడదు. ఈ వ్యాపారం చేసేటటువంటి వారికి వచ్చే మరొక సమస్య పోటీ. వ్యాపారం ప్రారంభించిన కొన్ని రోజులకే మరొకరు అదే వ్యాపారాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల మీ అమ్మకాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి మీరు కస్టమర్లను మీ షాపు వైపు ఆకర్షించాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. టైలరింగ్ వ్యాపారంలో కస్టమర్లను ఆకర్షించడానికి అన్నిటికంటే ముఖ్యమైనది పనితనం. మీ పనితనం గనక అందరికంటే బాగున్నట్లయితే మీ పరిసర ప్రాంతాలలో ఎంతమంది కొత్తగా వ్యాపారం పెట్టినా కస్టమర్లు మీ వద్దకే వస్తారు. అందుకోసం మీరు కొత్త కొత్త డిజైన్లను, ఎక్కువ వెరైటీలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంటుంది. మీ షాప్లో ఈ విధంగా మీరు ఏమేమి డిజైన్లు అయితే కుడతారో వాటికి సంబంధించిన ఫోటోలను పెట్టడం ద్వారా కస్టమర్లను ఆకర్షించవచ్చు. మీరు సాధారణంగా కుట్టేటటువంటి వాటితో పాటుగా క్యారీ బ్యాగ్స్ని, స్కూల్ డ్రెస్సులను, స్కూల్ బ్యాగ్లను, దోమతెరలను, అలాగే పంటలు నేల మీద వేయడానికి ఉపయోగించే సూపర్ సంచిల పట్టాలను, దిండ్లను మొదలగు వాటిని తయారు చేయడం ద్వారా అమ్మకాలను పెంచుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా కేవలం పండుగలప్పుడు మాత్రమే కాకుండా సంవత్సరం పొడుగునా పని ఉండే అవకాశం ఉంటుంది. కస్టమర్లను ఆకర్షించడానికి మరొక ముఖ్యమైన మార్గం ధర. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి పోటీదారుల కంటే కొంచెం తక్కువ ధరకే గనక బట్టలను కుట్టినట్లయితే ఎక్కువ మంది కస్టమర్లు మీ వద్దకే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రకరకాల పనులను చేయడం ద్వారా కస్టమర్లను మీ వ్యాపారం వైపు ఆకర్షించవచ్చు. ఇవి మాత్రమే కాకుండా మీరు మీ ప్రాంతంలోని బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ యొక్క సహకారంతో కస్టమర్లను ఆకర్షించడానికి ఎన్నో కొత్త పద్ధతులను కూడా కనుగొనవచ్చును. చూశారు కదండి, టైలరింగ్ వ్యాపారానికి సంబంధించి రకరకాల వివరాలను గురించి. ఈ వీడియోలలో మీరు చూసినటువంటి మెలకువలతోటి మరియు మీ ప్రాంతంలోని బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ యొక్క సహకారంతో మీరు మీ వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేము నిర్వహించిన ఒక సర్వేలో టైలరింగ్ వ్యాపారం చేసేవారికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా టైలరింగ్ వ్యాపారాన్ని చిన్న ఎత్తులో ప్రారంభించడానికి, అంటే కేవలం ఒక కుట్టు మిషన్తో మాత్రమే వ్యాపారాన్ని ప్రారంభించడానికి 10,000 నుంచి 12,000 రూపాయల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. ఇలా చిన్న ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించిన వారికి రోజుకు సుమారుగా 400 రూపాయల అమ్మకాలు జరిగే అవకాశం ఉంటుంది. అదే కొంచెం పెద్ద ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించే వారికి, అంటే కుట్టు మిషన్తో పాటుగా ఓవర్లాక్ మిషన్ని కానీ, జిగ్జాగ్ మిషన్ కానీ పెట్టుకొని వ్యాపారాన్ని ప్రారంభించే వారికి
35,000 నుండి 40,000 రూపాయల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. ఇలా పెద్ద ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించే వారికి రోజుకు సుమారుగా 700 రూపాయల అమ్మకాలు జరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా టైలరింగ్ వ్యాపారం చేసేటటువంటి వారికి ఖర్చులన్నీ పోగా 60% నుండి 70% వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు 100 రూపాయలు గనక పెట్టుబడి పెట్టినట్లయితే 60 రూపాయల నుండి 70 రూపాయల వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో ఈ విధంగా టైలరింగ్ వ్యాపారం చేసేటటువంటి వారు టైలరింగ్ పనితో పాటుగా ఇతర పనులకు కూడా వెళ్తూ ఉంటారు.